ఈ రోజు మనం ఈ చోట ఉన్నాం. ఇక్కడ ఒక ఇండివిజువల్ బంగ్లాకి ఓహెడ్ ట్యాంకు ఐన్ రిమూవల్ ప్లాంట్ రెసిస్టెన్స్ సిస్టమ్ వేసిచ్చాం. ఇది ఒక ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి బ్యాక్ వాష్ మొత్తం మాన్యువల్ గా ఏమీ చేయనక్కర్లేదు. ఇంతకు ముందు కస్టమర్స్ ఇక్కడ ఏం వేశారో చూశారంటే, మార్కెట్ లో మేఘా అని ఇలాంటివి 3 పీవీసీ పైప్ లో మీడియా వేసి ఫిల్ చేసిస్తున్నారు, రాళ్లు మట్టి వేసిస్తున్నారు. అదేం చేస్తారో చూశారంటే, చాలా వాల్స్ ఉంటాయి. కస్టమర్ యాక్చువల్ గా దీన్ని వద్దని విప్పి పెట్టేశారు. బట్ దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూశారంటే, చాలా వాల్సులు పట్టి తిప్పి ఇందులోకి నీళ్లు వెళ్ళొచ్చేలా ఉంటాయి. అలా మీడియాని నెలకి 2000 చొప్పున మార్చేలా ఉంటుంది. మీరు ఇవన్నీ చేస్తేనే మీకు నీళ్లు క్రిస్టల్ క్లియర్ గా వస్తాయి కాబట్టి కస్టమర్ దీన్ని రిమూవ్ చేసించే మనకి కాల్ చేశారు. ఇదే కస్టమర్ ఏరియేషన్ ట్యాంక్. ఈ ఏరియేషన్ ట్యాంక్ లోనే నీళ్లు స్ప్రే అయ్యి పడుతుంటాయి. అక్కడ ఏరియేషన్ అయ్యి పడే లైన్ ని మనం ఏం చేసామంటే కట్ చేసి తీసుకొచ్చి వెనక ఈ లైన్ గుండా రన్ అయి వెళ్లి ఈ 1/2 HP మోటార్ కి నీళ్లని పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసారంటే మనం ఫస్ట్ ఫిలిం సిలిండర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కి నీళ్లు పాస్ చేస్తున్నాం. సో ఇక్కడే ఐన్ రిమూవల్ ప్లాంట్ 1 అండ్ ఆ తర్వాత చూసారంటే ఐన్ రిమూవల్ ప్లాంట్ 2 కి నీళ్లు పాస్ అవుతాయి. అండ్ క్రిస్టల్ క్లియర్ వాటర్ మీకు పైన ఓహెడ్ ట్యాంక్ కి వెళుతుంది. సో పైకి వెళ్లే నీళ్లు క్రిస్టల్ క్లియర్ గా ఎలా వెళుతున్నాయో ఐడెంటిఫై చేయడానికి పక్కనే ఒక ట్యాప్ ని పెట్టాం. సో ఈ ట్యాప్ లో ఏ నీళ్లు వస్తున్నాయో ఆ నీళ్లు ఓహెడ్ ట్యాంక్ లో పడుతున్నాయని అర్థం. సో ఈ నీళ్లే చూసారంటే ఐన్ రిమూవల్ ప్లాంట్ ఫిల్టరేషన్ సిస్టమ్ కి తర్వాత మీకు పైకి వెళ్లి ట్రీట్మెంట్ ట్యాంక్ లో పడే నీళ్లు. సో వీళ్ళకి నీళ్లు ఎలా ఉంటాయంటే చాలా బ్రౌన్ గా ఉంటాయి. ట్రీట్మెంట్ చేసి వచ్చే నీళ్లు ఈ విధంగా క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి. కస్టమర్ చాలా హ్యాపీ. సో ఈ నీళ్లే చూసారంటే వాళ్ళకి ఓహెడ్ ట్యాంక్ లో వెళ్లి పడతాయి. సో దానికి సంబంధించిన బైపాస్ లైన్సే ఇవి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో 1/2 HP మోటార్ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఈ బైపాస్ వాల్స్ ని ఆపరేట్ చేసి డైరెక్ట్ గా నీళ్లు పైకెక్కిస్తారు. సో ఇదే మీ ట్రీటెడ్ వాటర్ ట్యాంక్. ఈ ట్రీటెడ్ వాటర్ ట్యాంక్ నుంచే మీ హోల్ హౌస్ కి నీళ్లు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఇదే వాళ్ళ ఫుల్లీ ఆటోమేటిక్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఐన్ రిమూవల్ ప్లాంట్. సో 2 వాల్వుల డ్రైన్ లైన్ ని ఒకే లైన్ గా మనం కనెక్ట్ చేసి తీసుకొచ్చి వీళ్ళ డ్రైన్ పాయింట్ లో వదిలాం. సో ఇక్కడ మురికి నీళ్లు మొత్తం వెళ్లిపోతాయి. సో దీన్ని వేశాక కస్టమర్ చాలా హ్యాపీ. వాళ్ళకి క్రిస్టల్ క్లియర్ వాటర్ వస్తుంది. ముఖ్యంగా చూసారంటే వాల్వ్ తిప్పనక్కర్లేదు, నెలకి 2000 ఖర్చు పెట్టనక్కర్లేదు. అండ్ ఇది 10 years వారంటీతో రావడం వల్ల మినిమం ప్రోడక్ట్ 15-20 ఏళ్లు బాగుంటుంది. సో నేను ఇంతకు ముందు మెగా వాటర్ ఫిల్టర్ వేసుకున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఆ మెగా వాటర్ ఫిల్టర్ రోజు వచ్చి నేను ఫ్లష్ చేయాలి. ఫ్లష్ చేయకుంటే ఎల్లో వాటర్ కొంచెం అక్యుములేట్ అవుతుంది. అలా ట్యాంక్ లో కొన్ని సమస్యలు వచ్చాయి. వాటర్ స్పార్క్స్ వీడియోలు చాలా చూశాను వీటిని యూట్యూబ్ లో. వాటిని చూసి ఐ వాజ్ సాటిస్ఫైడ్. సరే పిలుద్దాం, మనం కూడా ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసి దాదాపు 5 days అవుతుంది ఇంట్లో ఫిట్ చేసి. ఇప్పుడు వచ్చి యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్. నాకు ఆ ఫ్లషింగ్ ప్రాబ్లం ఆటోమేటిక్ గా జరగడం వల్ల నాకు ప్రాబ్లం లేదు. ఐ నీడ్ నాట్ వరీ. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ ఇన్ ఆటోమేటిక్. వాటర్ ఫిల్ అవ్వడము, వాటర్ ఫ్లష్ అవ్వడము అన్ని కూడా ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ మచ్ సాటిస్ఫైడ్. అండ్ సర్వీస్ ఆల్సో వెరీ గుడ్. బోత్ మిస్టర్ ఫారిస్ అండ్ మిస్టర్ మనోహర్, దే ఆర్ సపోర్టింగ్ ది ఆల్ మై క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్ సర్వీస్.